ప్రతి జనములోనూ చదువుకున్నాం కదా, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి జనములోనూ ఎవరైతే ఆయనకు భయపడి ఆయనకు విధేయత చూపిస్తారో వారిని దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి ఎడల దేవుడు బలమైనటువంటి కార్యములు. మరి మనం అలా ఉంటున్నామా? సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం, నేర్చుకుందాం, వాక్యాన్ని స్వీకరించడం. ఒక పేద విధవరాలు, యేసుప్రభు వారు ఉన్న కాలంలో ఒక పేద విధవరాలు 2 కాసులు ఆమె దగ్గర ఉంటే అవి తీసుకొని వచ్చి ఆ కానుకల డిబ్బీలో వేసిందట. వేయగానే యేసుప్రభు వారు గమనిస్తా ఉన్నారు. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, బంగారము, వెండి, గోల్డ్ అంతా ఆ యొక్క కానుకల డిబ్బీలో వేస్తున్నారు, అర్పిస్తున్నారు దేవునికి వారికి ఉన్నంతలో. అయితే అందరినీ చూసి చివరికి ఆయన మాత్రం నిలబడి అందరినీ పిలిచి, ఇదిగోండి, మీరందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువగా ఇచ్చింది అన్నారు. వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. ఎంత ఇచ్చి ఉంటుందిరా, ఎంత ఇచ్చి ఉంటుందిరా, ఎంత ఇచ్చి ఉంటుంది, అంత ఎక్కువ, ఎంత ఇచ్చిందిరా అంటే ఆవిడ దగ్గర ఉన్నది అవే. ఆవిడ దగ్గర ఉన్నవి మీరందరూ మీకు కలిగిన దాంట్లో నుంచి ఇచ్చారు, కానీ ఆమె మీరందరూ మీకు కలిగిన దానిలో నుంచి ఇచ్చారు, కానీ ఆమె కలిగినదంతయు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఈరోజు లేదు నా దగ్గర, కానీ రేపు దేవుడు నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో ఆమె దేవునికి ఇచ్చేసింది. అదే విశ్వాసం అంటే. ఈరోజు ఆమె దగ్గర లేదు, కానీ ఆమెకున్న విశ్వాసంతో ఏం చేసింది? దేవునికి ఇచ్చేసింది. ఇస్తున్నాను ఈరోజు ప్రభువా, ఇగో నీ సన్నిధిలో పెడుతున్నాను ఆయన, నాకు సమృద్ధిని ఇవ్వని చెప్పి విశ్వాసంతో ఇచ్చేసింది. దేవుడు ఆమెను చూశాడు, ఆమెను మెచ్చుకున్నాడు, దేవుడు ఆమెను దీవించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మన మనస్సు, మన అర్పించే మనస్సు, అర్పించే అర్పణ 2 సరి అయినవిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహము, దేవుని కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతాం.